బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా ఉండొద్దు, ఉండకూడని 7 విషయాలు మనకు చెప్తున్నాడు. చెప్పండి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. ఉండకూడని విషయాలు ఎలా ఉండకూడదు మనం అనేది కొన్ని మాటలు, ఈ ఒక 7 మాటలు త్వరగా చెప్పేస్తాం. మొట్టమొదటిగా మనం ఎలా ఉండకూడదంటే, యేసుప్రభు కోరేది ఏంటంటే దుఃఖముగా ఉండొద్దు. ఎలా ఉండకూడదు? ముఖం వికారంగా ఉంచొద్దు, విచారంగా ఉంచొద్దు, దుఃఖముఖముగా ఉండొద్దు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, క్రైస్తవుడు అంటే విచారంగా ఉంటాం, దిగాలుగా ఉంటాం, ఏదో కోల్పోయిన వాళ్ళగా ఉంటాం. అంటే ఇప్పుడు కాదు, పాతకాలంలో చాలామంది క్రైస్తవులు నేను చూసినంత వరకు పాస్టర్ గారులు కూడా ఏదో భారంతో ఉన్నట్టు, బరువుతో ఉన్నట్టు, దుఃఖముతో, ఏదో తీరని విధంగా బాధలతో ఉన్నట్టుగా ఉండేవాళ్ళు. అలా ఉంటే చూసేవాళ్ళు మనం చూసి అసలు ఏమనుకుంటారు వాళ్ళు? ఇప్పుడు మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడని ఒక పక్కన బైబిల్ చెప్తుంది. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అని ఉంది కదా, 1 యోహాను పత్రిక 4:4 ఉందన్నమాట. 16వ అధ్యాయం యోహాను సువార్తలో ఏముందంటే, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి అని ఉంది. దుఃఖపడొద్దు అని బైబిల్ చెప్తుంది. ఇంకా మీరు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువులో ఆనందించండి, పాటలు పాడుతూ ఆనందించండి, ప్రార్థన చేస్తూ ఆనందించండి, మందిరానికి వెళుతూ ఆనందంగా ఉండండి. మీరు చింతించి, మీరు విచారించి మీ ఎత్తును కొంచెం ఎత్తు చేసుకోగలరా? చేసుకోలేరు. ఒక గొప్ప ఆయన అంటాడు, విజయానికి రహస్యం ఏంటంటే దేవుడిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే. దావీదు గొల్యాతుని జయించడానికి ఆయన్ని ఎవరు పోల్దండి ఆహ్వానించారా? పోనీ యేసు ప్రభుని భూమి మీదకి రమ్మని ఎవరైనా పిలిచారా? ఏమండి, ఇప్పటికి కూడా ఇశ్రాయేలీలు చాలా దేశంలో ఆ యేసు ప్రభు వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచి, చాలామంది ఇంకా చాలామంది గ్రహించిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అంటే వాళ్ళు అనుకున్న పద్ధతిలో యేసు ప్రభు రాలా. ఆయన దీనుడుగా, రిక్తుడుగా వచ్చాడు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక మహాదేవుడుగా, చాలా ఏదో భయకంపితంగా వస్తాడని ఆ రూట్లో ఆలోచించారు. కానీ యేసు ప్రభు అలా కాదు, దీనుడిగా వచ్చాడని బైబిల్ ఉన్న ప్రకారంగా ఆయన వచ్చాడు. ఓకే, ఈ మాట నేను చెప్పే మాట ఎక్కడుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మనం చదివితే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖాలను వికారం వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. కనుక మనం ఉపవాసం ఉండి మనం డ్యూటీకి వెళ్తాం అనుకోండి, ముఖంలో కొంతమందికి నీరసం కనబడుతుంది, కొందరైతే కనబడరు. ఇక్కడ ప్రభు ఏమి చెప్తున్నాడంటే, దేవుని దగ్గర ఈ ఉపవాసమే కానీ మన భక్తి జీవితం ఏదైనా సరే
సంతోషకరంగా ఉండాలి తప్ప మనుషులు ఎదుట ఇదేదో బాధాకరంగా, ఇదేదో భరించలేని విధంగా మనుషుల ముందు మన భక్తిని కనపరచకూడదు. అప్పుడు దేవునికి మహిమ ఉండదు. దేవుడు సంతోషించాలి అంటే ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు ఆకలి బాగా వేస్తుంది, అవునా? అలాగే కొన్ని కష్టాలు ఎలా ఉంటాయంటే కనబడవు, మనుషులకి ఎవరికి కనబడవు, మనం చెప్పుకుంటే తప్ప. ఏమండి? కొన్ని అవసరతలు ఉంటాయి, కొన్ని వేదనలు ఉంటాయి, అవి ఎవరికైనా చెప్పుకుంటే తప్ప. కానీ బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడు? సేవకుల ద్వారా దేవునికి చెప్పండి. సేవకుల ద్వారా దేవునికి చెప్పాలా లేదా? సేవకులకి కొంతమంది అంటారు మేము డైరెక్ట్గా చెప్పేస్తాం, దేవుడికే చెప్పేస్తాం. మరి సేవకుడు ఎందుకో ఉంది, పాస్టర్ గారు ఎందుకు ఉంది కదా? ఒక గనురాలైన స్త్రీ దైవజనుని చేర్చుకుంది, ఒక పాస్టర్ గారిని అయ్యగారిని చేర్చుకుంది, ఆయనకు ఉండటానికి ఒక రూమ్ కూడా కట్టించింది, ఆయనకు అన్ని ఏర్పాట్లు చేసేసింది, మంచి భోజనం పెడుతుంది, అంత చూస్తుంది. కానీ ఆమె అవసరం ఏంటో చెప్పట్లేదు. అప్పుడు ఆయన అడిగాడు, దేవుడు తీరుస్తాడు, కొంచెం ఆలస్యమైంది కాకపోతే అంతే. అలా కాకుండా మరి దైవజనుడికి మనము మన అవసరం చెప్పుకోవాలి. ఆమె పిల్లలు లేరు, ఆమెకి పిల్లలు కలగట్లేదని బాధతో దుఃఖంతో దేవుని మందిరంలోకి వెళ్ళి ఆమె ఏడుస్తుంది, ఆమె దుఃఖపడుతుంది. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనకి తెలియదు ఈ విషయం. ఆయన కొంచెం ఏందబ్బా ఒక్కటే వచ్చి అట్లా ఏడుస్తుందంటే, ఆ రోజుల్లో ఆ స్త్రీలు త్రాగొస్తారు, అలాగొచ్చి ఏమి తెలియక ఏం తోయిక అక్కడ అలా కూర్చుని ఏడుస్తుందా అనుకుని, ఎందాక నువ్వు మత్తురాలు ఉంటావని ఏదో అన్నాడు. ఆమె ఏం కోప్పడలా. దైవజనుడా, నేనేమి మద్యమేమి తాగలేదయ్యా, నా హృదయంలో ఉన్న దుఃఖాన్ని దేవునికి నేను చెప్పుకుంటున్నాను అని అందే తప్ప, ఎంత ప్రార్థన చేసుకుంటుంటే నన్ను పట్టుకుని ఏమన్నావు, తాగిందాను అంటావా అని వెళ్ళలేదు ఆయన మీదకి. అప్పుడు తన బాధ చెప్పినప్పుడు దైవజనుడు ఏమన్నాడు? మరుసటి ఏటకే నీకు పిల్లలు కలుగుతారు. శూనేమి గనురాలైన స్త్రీతో కూడా ఎలీషేమన్నాడు? మరుసటి ఏటకే. కనుక మన దుఃఖములను, మన బాధలను, మన విచారములను ఎవరికి చెప్పకూడదు. దేవునికి, దైవ సన్నిధిలో ఉన్న దేవుని సేవకునికి మనం చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తీరుస్తాడు. మనుషులు చూడండి, మనుషులు ఎదురేమో చక్కగా స్మైల్గా ఉండాలి, నాకేంటి దేవుడు ఉన్నాడు నాకు ఏంటి అన్నట్టు. దేవుని సన్నిధికి వచ్చినాక ఎట్లా ఉండాలి చెప్పండి? కన్నీళ్ళు మున్నీళ్ళతో ప్రార్థన చేసుకోవాలి. మనుషుల ముందేమో మనకు అస్సలు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 34వ కీర్తనలు అంటాడు, సింహ పిల్లలైనా లేము కలిగి ఆకలి కొంటేమో కానీ నాకైతే ఏమీ కొదువ ఉండదు అంటాడు. అసలు వాస్తవంగా చూస్తే మీరు ఆ 34వ కీర్తన మీరు మొదట్లో చిన్న అక్షరాలతో రాసి ఉంటుంది. ఆ కీర్తన రాసేటప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? అరణ్యములో ఆహారం లేని స్థితిలో ఉన్నాడు ఆ పాట పాడేటప్పుడు ఆయన దావీదు. అయినా దేవుడు నాకు ఆశ్రయం, సింహం పిల్లలైనా ఆకలి కొంటాయి కానీ నేను మాత్రం ఆకలి కొను. శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరుస్తున్నాడు దేవుడు. కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. చిరకాలం నేను దేవునితో ఉంటా, దేవుడు నన్ను దీవిస్తాడు. ఎంత విశ్వాసం అండి! అరణ్యములలో లాంటి కష్టాలు అనిపిస్తూ కూడా అలాంటి ప్రార్థనలు దేవుడు విశ్వాసం. కనుక మన యేసయ్య చూసేది కూడా అదే. నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని ఆయన ప్రభువు చూస్తాడు. విశ్వాసం అంటే ఏమీ లేని టైంలోనే నాకు ఉంది, ఏం పర్వాలేదు అనే ధైర్యంగా ఉండటమే. కనుక దుఃఖముఖములుగా ఉండకూడదు. క్రైస్తవుడికి ఏమి ఉండకూడదు? ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు మనం ధ్యానించే మాట ఏంటండి? దుఃఖముతో ఉండమాకండి, విచారంగా ఉండమాకండి,
చింతపడుతూ ఉండమకండి. భక్తి యేసుప్రభు నమ్ముకున్నందుకు ఏదో బాధ పడినట్టుగా ఉండమనకండి. ఉంటాయి బాధలు, ఉంటాయి శ్రమలు, ఉంటాయి పరీక్షలు, ఉంటాయి. నీకు నాకు ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఉంటాయి. పోనీ యేసుప్రభు నమ్మకపోతే ఉండవా? లోకంలో ఉన్న వాళ్ళకు ఉండవా? ఉన్నాయి, మనకుంటాయి. కానీ వీటిని మనము వాళ్ళు ఏం చేస్తారు, పబ్లిక్గా చెప్పుకుంటారు, విశ్వాసం లేని వాళ్ళు. మనం అలా ఉండకూడదు. అదే దేవుడు చూసేది. ఒక పాస్టర్ గారు సేవ చేస్తున్నప్పుడు ఒక పెద్దయ్య గారు అయిపోయినాక బాగా డబ్బున్నవాడైనాక ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయనకు 5 పిల్లలు అయితే ఆహారం తిని 2 రోజులు 3 రోజులు అయిపోయిందంట. పిల్లలను ఆయన భోజనం లేక పిల్లలకు చెప్పాడంట, ఎవరన్నా వచ్చి అడుగుతారు మీరు ఏం తిన్నారు ఏం కూర అని అడిగితే మేము తిన్నామని చెప్పండి. ఏమిటి అది అంటే ఏమో మాకు తెలీదు అని చెప్పి, మా అమ్మ తినిపించిందని ఏదో చెప్పేసేయండి, తినలేదని చెప్పొద్దు అని. భయంకరమైన ఆకలితో ఉన్నారు ఆ టైంలో ఆ పిల్లలు. 3 రోజులు పిల్లలు ఆకలితో అంటే మామూలు విషయమా? చాలా పచ్చి ఆకలితో ఉన్నారు. కానీ ఎవరో వచ్చాడు, ఒక ఆయన వచ్చి, పెద్ద ఆయన వచ్చి ఏం తిన్నారు ఏంటి అని పిల్లలు అడుగుతూ, తిన్నాం నవ్వుతూనే. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఆయన అడిగి ఆయనకి ఏం తోయిక, సరే నాకు దేవుడు ఏదో ప్రేరేపిస్తున్నాడని చెప్పేసి ఏదో ఆయన చేయాల్సింది ఏదో చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలాంటి ఆకలి బాధతో అనుభవించినటువంటి ఆ పిల్లలు ఈ రోజున అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ కోటీశ్వరులు అయ్యారు. లక్షలాది మందికి భోజనాలు పెడుతున్నారు. ఇప్పుడు దేవుడికి వాళ్ళ బాధ తెలియాలనుకున్నారు. దేవుని దాసులకే తెలియాలి. మనమే ఇప్పుడు లోకములో ఉన్నప్పుడు లోకంలో అందరికీ చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పొద్దు ఎవరికి, దేవునికి దైవ సన్నిధికి చెప్పుకోవాలి. బాధ ఉందా, భరించలేని వేదన పిలవాలి, దైవుని దాసుని ఇంటికి పిలవాలి. మనకంత తప్పితే వేరే దారి ఉందా? దేవుడు చెప్పిన దారి అదే కదా. ఏమండి, నాకేదన్నా సేవకునికి ఏదైనా కష్టం వస్తే నేను పిలుస్తున్నా. మనము ఒకరికొకరు ఆదరణ కలిగి ప్రార్థన చేసుకుంటే మన మధ్య దేవుడు ఉంటాడు. 2, 3 ఎక్కడ ఉంటారో వారి మధ్య నేను ఉంటానంటున్నాడు ప్రభు. కనుక దుఃఖాన్ని దేవునికి తెలియజేసేలాగా ఉంచండి. అది దేవుని దగ్గరే చెప్పుకోండి. ప్రార్థనలో ఇక్కడే కుమ్మరించండి. మీ చింతలో మీ భారాలు విచారాలు, మన హృదయంలో ఉన్న వేదన దేవుని సన్నిధిలో మూలుగులతో ప్రార్థనతో కన్నీరుతో కుమ్మరించేసి వెళ్ళిపోదాం. చెప్పేసి వెళ్ళిపోదాం. మనం మర్చిపోయిన పర్లా, దేవుడు అయితే మరవడు. మనుషులకి ఎవరికని చెప్తే మర్చిపోతారు. అయ్యయ్యో మీరు చెప్పారు మర్చిపోయానంటారు. కానీ దేవుడు అలా మరవడు. మన కన్నీటి ప్రతి బొట్టును కూడా ఆయన దగ్గర భద్రం చేసుకుంటాడంట. మన కన్నీళ్లు చూస్తున్నాడు, మన అంతరంగాన్ని చూస్తున్నాడు. దిగులు పడమాకండి, వేదన పడమాకండి. మనుషుల ఎదుగుగా దేవుని సన్నిధిలోనే మనం ప్రార్థనాపూర్వంగా మన చింత యావత్తు విచారాలను కొట్టేది దేవునికి చెప్పుకుందామని చెప్పాలని బైబిల్ చెప్తుంది. ఇక రెండవదిగా ఏంటంటే, మనం ఎలా ఉండకూడదంటే అనుమానం అనేది ఉండకూడదు. చెప్పండి, మీ నోటముట అనండి, కొంచెం వింటాను. అది కొంచెం అనండి, కొంచెం గట్టిగా అనండి బాబు. అనుమానం ఉండకూడదు అనండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమును అంత పెద్ద ఎర్ర సముద్రం దాటి వచ్చారు. ఎర్ర సముద్రం దాటి వచ్చారని బాప్తిసం పొందారని రుజువు. బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు అరణ్యం గుండా నడుచుకుంటూ ఉండగా కొన్ని శ్రమలు ఎదురవుని. అరణ్యములో పొలాలు ఉన్నాయా, తోటలు ఉన్నాయా, డబ్బు ఉందా, నీరు ఉంటుందా, ఏముంటుందా? అలాగే బాప్తిసం పొందిన రక్షణ అనుభవం ఎలా ఉంటుందంటే అరణ్యంలాగా ఉంటుంది.
ఏం అర్థం కాదు క్రైస్తవ జీవితం ఒక్కోసారి. అలాంటప్పుడు వాళ్ళు ఎవరి మీద బాధపడ్డారంటే, ఈ మోషే మాట ఎందుకు విన్నాము నాయనా, మోషేని అనుమానిస్తున్నారు, ఆ దేవుడిని. అంత అద్భుతం జరిగినా సరే. కానీ అందుకని వాళ్ళతో చెప్తాడు, సనగమాకండి, మీరేమాత్రం కూడా దేవుని మీద అనుమానం పెట్టుకోమాకండి. దేవుడు అంత అద్భుతం చేసి మిమ్మల్ని దాసత్వం నుండి బయటకు రప్పించి సముద్రం దాటించాడే. ఈ అరణ్యములో మాకు ఎవరు అన్నం పెడతారు, ఎవరు మమ్మల్ని చూస్తారు, ఎవరు మమ్మల్ని బతికిస్తారు అంటున్నారే, అనమాకండి అని వాళ్ళు గద్దించి ప్రార్థన చేస్తుంటే, దేవుడు ఇక మనకు తెలియదేముంది, ఈ పాడతాం కదా మన పాటలు, ఏమని పాడతాం, మన్నాను కురిపించినావు, బండ నుండి నావు, మన్నాను కురిపించినావు బండ నుండి, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా సర్వము సమకూర్చును, ధనానికే సర్వము సమకూరుస్తాడు. అనుమానం కలిగి ఉండమాకండి. చూడండి, ఈ మొదటి కొరింథీ పత్రిక 10:7 చదువుతారా? కాదు లూకాసు వార్తలోకి రండి. లూకాసు వార్త ఫస్ట్, లూకాసు వార్త 12:29లోకి రండి. లూకాసు వార్త 12 అధ్యాయం 29, 30, 31 వచనాల్లో ఉంది ఈ మాట. లూకాసు వార్త 12:29 నుండి చూస్తే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని ఎదుగుతారు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవన్నీ అనుగ్రహించబడతాయని 29, 30, 31 ఈ 3 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. కనుక అనుమానం కలిగి ఉండమాకండి, అవిశ్వాసం కలిగి ఉండమాకండి, అపనమ్మకం వద్దు. నీ బాధ ఎరిగినవాడు ప్రభు ఉన్నాడు. నువ్వు అనుమానిస్తే ఆయనకి ఇంకా బాధ కలుగుద్ది. ఆమేన్ చెప్పండి. అనుమానం అనేది మనకు వద్దు, అవిశ్వాసం అనేది రానివ్వకండి. దేవుడు మనల్ని అన్నీ చూసుకునే దేవుడు అన్నాడు. ఇంకా మీరు చదువుకుంటా కిందకి వెళ్ళిపోతే ఏమంటే, ఇవన్నీ మీకు కావాలని నాకు తెలీదా, మీరు ఆకాశ పక్షుల కంటే పిచ్చుకుల కంటే ఈ లోకములోని జీవచరాలు అన్నిటికంటే కూడా మీరు శ్రేష్ఠులైన వాళ్ళు. ఈ అందమైనటువంటి వృక్షాలు, పూల మొక్కలు, ఈ ప్రకృతిని ఇంత అందంగా సృష్టించిన నేను, మరి ఇవన్నీ కలుగజేసిన నన్ను, వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైన వాళ్ళు ఎవరయ్యా అంటే మీరే. కనుక మీకు ఏమి కావాలో నేను ఇవ్వనా? చెట్లు, పూల మొక్కలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మన చింతపడతాయా? ఆకాశ పక్షులు విచారపడతాయా? ఆయనను పరలోక తండ్రి వాటిని పోషించట్లేదా? మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా. అయితే మీరు ఏం చేయాలంటే, నా నీతిని చెప్పండి, నా నీతిని, నా రాజ్యమును, రాజ్యం అంటే మందిరం, దేవుని సన్నిధి, ప్రార్థనలో ఎదుక్కోవాలి. ప్రార్థన ఎక్కడుంది, ఎప్పుడు? దేవుడు అంటే, మందిరం అంటే, ప్రార్థన అంటే ఒక ఆశ. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి? వెదకండి. నీతి అంటే ఇదిగో బైబిల్ లేఖనాల పైన ఉంచుకోండి. ఎందుకంటే యేసుప్రభువారు ఏమన్నాడు తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు దండ్యులు, వారు తృప్తిపరచబడతారని ఉంది. నీతి కొరకు ఇదిగో బైబిల్. ఏమండి? దేవుని రాజ్యము, పరలోక రాజ్యాన్ని మీరు వెదకండి. అంతే తప్ప నేను నమ్ముకున్నానని మనసు నిండా యేసయ్య ఉన్నాడు, మనసు నిండా స్తోత్రమే, మనసు నిండా యేసునే తలుసుకుంటున్నా, కానీ సీరియల్ చూడకుండా ఉండలేను కనుక ప్రార్థన రాలేదంటారు కొంత దొంగోళ్ళు. మనసులోనేమో యేసయ్య అంట, సీరియల్ ఎపిసోడ్ పోద్దంట, మళ్ళీ అది పోతే ఎట్లా మళ్ళీ అది గుర్తుండదంట, మా మధ్యలో మిస్ అయితే.
ఉండవులే, శనివారం ఉండవు కదా, శనివారం ఉండవు అని నేను అనుకుంటున్నా. మరి ఉంటే అది లెక్క చేయాలి మనం. దేవుని రాజ్యమా, దేవుని వాక్యమా, దేవుని మందిరమా? మనకు కావాల్సింది ఇవే. చాలామంది నీవు అనుమానం ఎందుకు కలుగుతుందంటే నువ్వు సరిగ్గా దేవుని మీద ఆనుకొని ఉండట్లేదు కనుక, దేవునిపై ఆధారపడట్లేదు కనుక అనుమానాలు ఉంటాయి. ధైర్యంగా మనము ఆబ్సెంట్ లేకుండా డ్యూటీ చేసేమనుకోండి, జీతం వస్తుందని ధీమా ఉంటుందా లేదా? గట్టిగా చదివాడు ఒక పిల్లోడు, బాగా చదివాడు, పరీక్షలు కూడా ఖచ్చితంగా రాశాడు అన్ని క్వశ్చన్స్కి, వాడికి ఉంటుందా లేదా ధైర్యం? పాస్ అవుతాను. మరి ఎవరంట పాస్ అవ్వలేననే పిరికితనం ఎవరికి వస్తుంది? చదవనటువంటి వాడికి జీతం వస్తుందో రాదో అన్న అనుమానం ఎవరికి వస్తుంది? డ్యూటీకి డుమ్మాలు కొట్టిన వాళ్ళకి వస్తుంది. అలాగే దేవునిలో కూడా ఎవరికి వస్తుంది అనుమానం అంటే, ప్రార్థన చేయరు, మందిరంలోకి రారు, బైబిల్ చదవరు, దేవుడిని ఆనుకునుండరు, దేవుణ్ణి అడగరు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక్క మాట చూస్తారా మీరు? యాకోబు రాసిన పత్రిక తెరవండి, 4వ అధ్యాయంలో, 4వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ మీరు చదువుకుంటా మొదటి నుండి వెళుతుంటే ఓ మాట మనకు కనిపిస్తుంది. అక్కడే ఆ మాట మీరు అండర్లైన్ చేయండి, నోట్ చేయండి. దేవునిని అడుగనందున మీకేమీ దొరకట్లేదని అంటాడు. 2వ వచనం నుండి 2వ వచనం, మీరు ఆశిస్తున్నారు కానీ దొరకట్లా, హత్య చేస్తున్నారు, హత్య అంటే కత్తులతో పోయి అవన్నీ అని చేయట్లేదు, కానీ మాటలతో సూటిపోటి మాటలతో పొడుతున్నారు, మత్సర పడుతున్నారు, కుళ్ళుకుంటున్నారు, సంపాదించుకోలేకపోతున్నారు, పోట్లాడుతున్నారు, యుద్ధాలు చేసుకున్నారు. యుద్ధాలంటే ఎక్కడో బయట అక్కడక్కడ ఆ యుద్ధాలు కాదు, ఇళ్లలో యుద్ధాలు, మనుషుల మధ్యలో యుద్ధాలు, పోరాటాలు, కొట్లాట్లు. కానీ ఇక్కడ కింద ఏమనుందో, ఆ లైన్లో ఏముందంటే, దేవుణ్ణి అడుగనందున అది ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ప్రభుత్వ పరంగా ఏదైనా కావాలంటే అవి చేస్తున్నారు. ఇళ్ళల్లో ఏదైనా సరే కొన్ని యుద్ధాలు చేసుకుంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. కానీ వీటి ద్వారా ఏం ప్రయోజనం ఉండదు. దేవుణ్ణి అడుగు, నువ్వు ఆశించింది, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా ప్రభు ఇస్తాడు, అంతే తప్ప అనుమానం ఏంటి? అదొక పాపం. మళ్ళా అవిశ్వాసమే పాపం. మళ్ళా ఎందుకు వచ్చిన గొడవ? గాడ్ ఈజ్ గుడ్. ఎప్పుడైనా మనం ఏమనుకోవాలంటే, నేనేమనుకుంటానంటే, దేవుడు మంచివాడు, నాలోనే ఏదో ఉంది, నాలోనే లోపం ఉంది, నేను అడగలేదేమో, నేను దాని గురించి సరిగ్గా అడగలేకపోయానేమో దేవుణ్ణి, అట్లా ఫీల్ అవుతాను తప్ప నా లైఫ్లో నేను ఎప్పుడు దేవుడుని తక్కువ అంచనేను. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటా, ప్రభా నన్ను క్షమించు తండ్రి, నిన్ను అడగలేకపోయానయ్యా పలానా విషయంలో, ప్రార్థించలేకపోయాను, నేను ప్రార్థిస్తున్నాను, నాకు సహాయం చేయి అని దేవుణ్ణి అడుగుతాను. దేవుడు బైబిల్ అక్కడ మనం ఇక్కడ అట్లా ఉంది, దేవుణ్ణి అడిగితే మనకు అలా ఇస్తాడు. దేవుణ్ణి అడుగుదాం. వ్యర్థమైన మనుషులు చేసుకుని అవిశ్వాసులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు చేసే పనులు మనం ఏం చేయొద్దు. దేవుణ్ణి అడిగితే ఇక్కడ చూడండి, యాకోబు పత్రికలు 1:5 చూడండి, 1:5లో 1:5 ఏముంటుందంటే, ఆయన ఎవరిని గద్దెంపక ధారాళంగా దయచేస్తాడు. ధారాళంగా సమృద్ధిగా దయచేస్తాడు. ఆకాశ వాకిండ్లు నిప్పి పట్టజాలనంతా విస్తారంగా. అలాగే
మన గిన్నె నిండి పొర్లు పారేలాగా దేవుడిస్తాడు, లెక్కించలేనంతగా దేవుడిస్తాడు. అంతే తప్ప అనుమానాలు పెట్టుకోవటం ఏంటి? అడగని వాళ్ళకి, దేవుణ్ణి ప్రార్థన చేయని వాళ్ళకి వస్తాయి అనుమానాలు, మనకు రాకూడదు. ఓకేనా? రెండు చెప్పానండి. ఎలా ఉండకూడదు మనం భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో ఎలా ఉండకూడదు, మన ముఖాలు ఎలా ఉండకూడదు, మన స్థితి ఎలా ఉండకూడదు. దుఃఖంతో హ్యాపీనెస్, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దేవుడు నన్ను నాకేంటనుకున్నావు? ఎవరైనా ఒక దేశ ప్రధానమంత్రికి కొడుకున్నాడు అనుకున్నా, ఎలా ఉంటాడా కొడుకు? బాధతో ఉంటాడా? ఓ మా డాడీ. ఒక అమెరికా అధ్యక్షుడి పిల్లలు ఉంటారు, ఎలా ఉంటారు? అమెరికా అధ్యక్షుడి కంటే ఎక్కువైన వాడు, మన దేశ ప్రధాని కంటే ఎక్కువైన వాడు, రాజుల కంటే ఎక్కువైన వాడు, ఈ ప్రపంచంలో ఎవరైతే గొప్పలో వాళ్ళకంటే గొప్పవాడు సృష్టికర్త యేసు. ఆయన ఉండగా నీకెందుకు భయం? సంతోషంగా ఉండు. ఆమేన్. యేసుని బట్టి సంతోషిస్తున్నాను, ప్రభువుని బట్టి సంతోషిస్తున్నాను అనుకో. రెండవదిగా చూస్తే అనుమానం పెట్టుకోమాక. ఎట్టి పరిస్థితులు ఇది జరుగుతుందా లేదని డౌట్ పెట్టుకోమాక. ఆ డౌటే మళ్ళా ఆ డౌట్ సైతాన్ని కలిగించి మనల్ని దేవుని దగ్గరని నిరాశపరుచుద్ది, దూరం చేసిద్ది, ఏమన్నా భయం. అట్ట పొద్దు. ఏమైనా దేవుడు చేయగలడు. ఆమేన్. ఇవ్వగలడు, దీవిస్తాడు, ఖచ్చితంగా జరుగును. డౌట్ అనేది డౌట్ పెట్టుకోవద్దండి. మూడవదిగా మనం ఎలా ఉండకూడదంటే, 1 కొరింథీ పత్రిక 10:7లో మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 10:7లో మనం చూస్తే, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండుకుడి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులు. అంటే అర్థం ఏంటంటే, ఒక బొమ్మను పెట్టుకున్నారు అక్కడ ఇజ్రాయేలీలు. లేచి, ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఆ బొమ్మను ఎందుకు పెట్టుకున్నారంటే, ఎంజాయ్ చేయటానికి ఏదో ఒక ఆధారం దొరకాలిగా. తాగాలంటే ఏదో ఒక రీజన్ ఉండాలిగా, కారణం ఉండాలిగా. దానికోసం అది నుంచో పెట్టారు. కానీ ఆ బొమ్మలో ఏమీ లేదని వాళ్ళకి తెలుసు. వాళ్ళే వాళ్ళ ముక్కులకు చెవులకు ఉన్నటువంటి ఆ బంగారాన్ని తీసి దూడం చేసి ఇందులో ఏమీ లేదని వాళ్ళకి తెలుసు. కానీ రీజన్ ఉండాలి కదా. డ్యాన్స్ చేయాలన్నా, తినాలన్నా, త్రాగాలన్నా ఏం కావాలి? ఒక దానికోసం. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే దీనిలో చెప్పేది, ఎప్పుడు కూడా మనము వీటిపైన హృదయంలో ఇవే గుండెల్లో ఉండకూడదు. నేను ఒక పాస్టర్ గారు పెద్ద ఆయన గురించి ఏమనుకోవద్దు, కానీ నేను ఊరినే చెబుతున్నా జోక్గా. అయ్యగా నా కోసం ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నాను. మీ గురించి దేవుడు నాకు చూపించాడు అన్నాడు. ఏం చూపించాడన్నా? అయ్యా, నేను మీ ఇంటికి వచ్చానంట, మీరు నాకు హైదరాబాదు బిర్యానీ ఇంతెంత పెద్ద పెద్ద పీసులు పెడుతున్నట్టు నాకు కళ వచ్చిందంట. అంటే ఆయన హృదయంలో ఏముంది నన్ను తలుసుకోగానే? అది అంటే తిండి అనేది కూడా విగ్రహారాధనే. కొంతమందికి అర్ధరాత్రి లేచిన ఏం కావాలరా నీకంటే ఏమంటాడు? చికెన్ బిర్యానీ కావాలంటాడు. అంటే నిద్రతో కూడా ఏం కలగంటాడు? తిండి కలలే. కొంతమంది ఏంటంటే డ్యాన్సులు, సరదా, తిండి, తాగుడు. తాగేవాళ్ళు నీకు అడిగితే ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడైనా అడిగినని ఏం కావాలి నీకంటే ఏం చెప్తాడు? చెప్పండి, ఏమంటాడు? నేను పడుకున్నాను, డోంట్ డిస్టర్బ్స్ అంటాడా? బాబు నీకేం కావాలని పొరపాటున మనం ఇల్లు అడిగామనుకో, నాకు పలానా బ్రాండ్ కావాలంటాడా లేదా? అంటే గుండెల్లో ఆ హృదయంలో ఏం ముద్ర ఉంది? త్రాగుడు. ఇక్కడ అదిగో పైన చెప్తూ కింద ఏమంటే, వారి వలె మీరు విగ్రహారాధకులై ఎప్పుడు చూసినా తిండి,
తాగుడు, డ్యాన్సులు, లోకములో సంతోషాలే వారి ఇవి ఒక విగ్రహారం. చాలా క్రైస్తవులైన వాళ్ళు చాలా, వీళ్ళెవరు ఇశ్రాయేలీయులు అంటే విగ్రహారం చేయరీళ్ళు. అలాగే యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా విగ్రహారాధన ఇదివరకు చేసినా ఇప్పుడు చేయము. కానీ హృదయం నిండా ఏముంటాయంటే పలానా తిండి తినాలి, పలానా బంగారు నగలు ధరించుకోవాలి, పలానా కారు కొనుక్కోవాలి, పలానా ఇల్లు, ఇవే. అసలు వీటన్నిటినిచ్చే దేవుడిని హృదయంలో పెట్టుకోకుండా, ఆయన స్వరూప దర్శనంతో తృప్తి పొందకుండా, కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్నా కూర్చున్నా లేచినా ఎవరితో మాట్లాడి ఇయే, ఇది విగ్రహారాధన అంటాడు దేవుడు. ఆమేన్ ఆమేన్ అనరే. ఒకవేళ మనం అనుకుంటామో ₹1,00,00,000 ఇల్లు చాలులే అనుకుంటాం మనం. ప్రభు అంతకంటే మన బతుకేమో ₹1,00,00,000 చాలులే అనుకుంటారు మనిషి ఎవరైనా గొప్ప కోరు. ఒకళ్ళు దేవుని దృష్టిలో 1,00,00,000 కాదు కదా. నేను చిన్న వయసులో ఒక అమ్మాయి అంటే నేను సేవ కొత్తలో మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేనే సేవలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటే పాపం కొంత ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు పల్లికారులు, తండ్రి చనిపోయాడు, పిల్ల ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, చాలా దారుణం. చిన్న పిల్లలు వాళ్ళు అన్నారు, నేను వెళ్తే ఏంటమ్మా మీ కష్టాలు ఏంటంటే, అయ్యా ఏమీ లేదయ్యా, నా భర్తలేడయ్యా, ఆమె యవనస్తురాలు పిల్ల తల్లి, నా పిల్లలను పోషించుకోవటానికి కడుపు నిండా అన్నం దొరికితే చాలు, కట్టుకుంటే వస్త్రం ఉంటే చాలయ్యా, అదొక్క సహాయం చేసి పెట్టయ్యా. మీరు ప్రార్థన నమ్ముకున్న దేవుడు నమ్ముకున్నారు. నేను అప్పుడు ఏం చేశానంటే ఒక పిల్లని ఎత్తుకుని మచిలీపట్నంలో హాస్టల్ హోమ్ ఉంది మా బావగారిది, అక్కడ తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పాను. ఇప్పుడు ఆ పిల్ల న్యూజిలాండ్, ఆ హాస్టల్ నుండి న్యూజిలాండ్ దొరలు తీసుకెళ్ళిపోయారు. ఫిన్లాండ్ తీసుకెళ్ళిపోయారు. ఫిన్లాండ్ తీసుకెళ్తే ఆ ఫిన్లాండ్లో ఎవరో ఒక అందమైన అబ్బాయి ఈ అందగత్తిని చేసుకున్నాడు. సారీ, ఆ అమ్మాయి పేరు జ్యోతి, ఏమనుకోమాకండి. మీ కాలం యూట్యూబ్లో చూడండి, ఇప్పుడు ఉంటుంది. నేను స్వయంగా ఎత్తుకుని తీసుకెళ్ళి ఆ పిల్లని ఎలా అసలు చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇక చాలా హీనమైన స్థితి. చెప్పుద్ది అమ్మాయి, నేను విన్నాను. నేను అందరు అనేవాళ్ళు అంటే కోతి మొహం ఆయన నీకు ఇన్నేవుడు చేసుకుంటాడే అనేవాళ్ళు అంట. ఆ అమ్మాయి చెబుతుంది. అలాంటిది ఫిన్లాండ్ దొరగారు తీసుకుని మరి వాళ్ళు ఏమన్నారు నాతో ఫస్ట్లో, నేను వెళ్ళి మీ ఏంటమ్మా మీ కష్టం అంటే ఏమన్నారు, కడుపు నిండా అన్నం ఒంటి నిండా ధరించారు. మరి ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కి ఏమిటి అసలు, నాకు కూడా లేదు అంత ఈ స్థితి. నేను తీసుకెళ్ళి అప్పగించిన పిల్లకి, పిల్లల తల్లి అయిపోయింది. చూడు, దేవుడు ఆశ్చర్యకరంగా దీవిస్తాడు నిన్ను. దేవుని స్తోత్రం. అంటే మనము ఇది అనుకుంటాం, మనకు అది ఇది అంటాం. అందుకనే ఓ పాట ఎందుకు పాడారంటే, ఈ పాట ఏమని పాడారు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. అయ్యా నాకు ఇల్లు లేదని నీకు తెలుసు, ఇల్లు దయచేయి, నీ చిత్తానుసారంగా నాకు ఇల్లు అయ్యా. నా చిత్తం కాదు, నాకు ఉద్యోగం లేదు, నీ చిత్తంలో ఉన్న ఉద్యోగం నాకు వాహనం కావాలి, నీ చిత్తంలో ఉన్న వాహనం ఇవ్వు, నాకు ఆరోగ్యం ఇవ్వు, నా కుటుంబానికి ఇవి ఇవ్వు, అవి నీ చిత్తానుసారంగా ఇవ్వయ్యా. నాకు లేదని మీకు తెలుసు ప్రభు అని ప్రార్థన చేసుకుంటే ఆయన దయచేస్తాడు తప్ప, ఎప్పుడు మనం 5 స్టార్ హోటల్లో లేదు రకరకాల తిండి తినాలి అంతగో అలా వీటిపైన బాహ్యమైన వీటిపైన మన మనసు ఉండకూడదు. ఇవి కావాలి, ప్రతి ఒక్కరికి అవసరమని దేవుని తెలీదా?
అవే మనసులో పెట్టుకోవద్దు. వాటిని ఇచ్చే దేవుని పట్టుకోవాలి. రాజును పట్టుకుంటే రాజ్యంలో ఉన్నవన్నీ మనకు వస్తాయి. ఆమేన్. అది మరి కనుక ఈ మాటలు నేను ముగించుకు ముందుగా మరి మనం ఇంకొక మాట చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2:1 తెరవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2:1 ఏముందంటే, నా సహోదరులరా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. ఏమండి, మోమాటం ఏంటండి? మోమాటం ఏమనుకుంటారో, ఏమా నన్ను మరి మరి ఇట్లా ఉన్నారని తెలుసు కదా, నాకు ఫోన్ చేస్తే వచ్చి ఏమో పాస్గా మీరు ఏమనుకుంటారో. మోమాటం ఇది చెప్తే మళ్ళీ మీరు ఏమనుకుంటారో. మోమాటం. మరి ఈ మోమాటం ఉండొచ్చా? చెప్పండి, ఉండొచ్చా? ఉండకూడదు. ఉండనే ఉండొద్దు. తెరవబడిన హృదయంతో, తెరవబడిన మనసుతో, తెరవబడిన నోటితో ప్లెయిన్గా, ఓపెన్గా ఉండండి. సంతోషంగా అందరితో మంచిగా ఉండండి. వాళ్ళతో చెప్పుకుందాం, వీళ్ళతో వద్దులే, లేకపోతే వీళ్ళని ఒకలాగా చూద్దాం, వాళ్ళతో ఇంకోలాగా ఉందాం. వద్దు. మోమాటం. ఇక్కడ ఏమని చెప్తుందంటే, ఆ మాట ఏముందంటే, నా సహోదరులరా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో అనండి. ఏ విషయంలోనండి? అంటే భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, దేవుని విషయంలో ఏముండొద్దండి రాజుగారు? ఏముండకూడదు మనకి? అది మోమాటం అనేది మనకు ఉండకూడదు. ఆమేన్. ఏదున్నా ఓపెన్. హల్లెలూయా. కనుక మోమాటాలు ఉండకూడదండి. రైటా? దేవునికి మహిమ కలుగాక. తర్వాత మనం ఇంకొక మాట చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5:18 రండి. 5:18 వస్తే అక్కడే ఉంటుందో చూడండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. మత్తులై ఉండమాకండి. మత్తులై ఉండొద్దని బైబిల్ చెబుతుంది. మందంగా ఉండమాకండి. ఏమండి, మేము తాగట్లేదు, మద్యం తాగిన వాళ్ళు మత్తుకుంటారు, మేమెందుకు మత్తుకుంటామని అంటారా? చూడండి, కొంతమంది ఐహిక విచారం వలన మరిచిపోతారు. పొయ్యి మీద టీ పెడతారు. టీ పెట్టేమన్న సంగతి మరిచిపోయే అమ్మలక్కర్లేరా? వంట, అన్నం, రైస్ పెడతారు, మరిచిపోయేవాళ్ళు లేరా? కూర పెడతారు, చూసుకోకుండా మాడిపోయి ఎంతమంది ఇళ్ళల్లో గొడవలు అవ్వట్లేదు. ఏంటంటే అయ్యో మర్చిపోయినా ఆలోచనలోనో లేకపోతే ఇంకో ధ్యాసలోనో పడిపోతారు. అందుకే మనం విచారం అనే మత్తు, అందరికీ ఐకిక విచారం అనేది ఉండకూడదు. మద్యం మత్తు అంటే అందరికీ తెలుసు, కానీ ఒక మత్తు ఏంటంటే మీకు తెలియనటువంటి మత్తు, ఎవరికి గ్రహించలేని మత్తు ఏంటంటే విచారం అనండి. ఒక్కోసారి మనం కూడా కూర్చుని ఏదో ఆలోచిస్తే ఏం చేస్తాం? మరిచిపోతాం. ప్రయాణం ఉందనుకో, బస్సు ప్రయాణం, ఆ టైం మర్చిపోతాం. ట్రైన్ ప్రయాణం ఉంది, మర్చిపోతాం. అలా ఎంతమంది మిస్ అవ్వట్లేదు? చర్చికి వెళ్దామని అంత రెడీ అయిపోయామండి, కూర్చున్నామండి, ఏదో ఆలోచిస్తున్నామండి, అయ్యి ఒక టైం చూసుకుంటే అయ్యి ఇప్పుడే వెళ్దామని మానేశానన్న. ఇలాంటి మత్తులు ఎంతమంది లేరు? అందుకని మత్తులుగా ఉండకూడదు. మెలకుగా ఉండండి, చురుగ్గా ఉండండి. చురుగ్గా ఉండుట భాగ్యం. ఆమేన్. మేము మద్యం తాగట్లేదంటే మద్యం మత్తు మాకు తెలియదండి అన్నాను. ఓకే, మంచిది. కానీ విచారం అనే మత్తు. ఇంకొక మత్తు ఏముందో చెప్పనా? సోమరితనం అనే మత్తు. ఏ మత్తు అండి? సోమరి వాళ్ళు అనుకుంటారంట అన్ని కాళ్ళ దగ్గరికి రావాలి.
అన్నీ ఒకప్పుడు బావిలో నీళ్లు ఏం చేసేవాళ్ళం, తోడుకుని స్నానాలు చేసేవాళ్ళం, అన్నిటికీ ఆ నీళ్లు వాడేవాళ్ళం. ఇప్పుడు స్విచ్ చేస్తే, ఇప్పుడు స్విచ్ కూడా ఇవ్వకూడదు, రిమోట్. అక్కడికి వెళ్ళి ఇటు ఎందుకు, మంచం మీద దిగకూడదు. బెడ్ కాపీ అయినా సరే, వాటర్ అయినా సరే, రిమోట్ నొక్కగానే మంచం మీదకి వచ్చేసారు. అంత సోమరితనం ఎక్కువైపోతుంది. అలా ఉంటే జబ్బులు ఎక్కువైపోతాయని డాక్టర్లు పక్కన చెబుతున్నారు. అయినా సోమరితనమైన మత్తు, నిద్రపోతూ. ఇక మూడో మత్తు ఏంటని చెప్పండి, అది నిద్రపోవాలి కానీ ఎప్పుడు చూసినా ఊగుతూనే ఉంటారు. మత్తులుగా ఉండకూడదు. ఏమండి, దేవుడు చెప్తున్న మాటలు ఇవి కనుక మనం మత్తులుగా ఉండకూడదు. మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ 5 విషయాలు మీ మనసులో ఉంచుకోండి. మొమాటంగా ఉండమాకండి, మత్తులుగా ఉండమాకండి. ఏమండి, విగ్రహారాధన అంటే ఏంటో చెప్పాను. విగ్రహారాధకులు ఉండమాకండి, అనుమానం కలిగి ఉండమాకండి. తర్వాత మొదటగా చెప్పిన మాట ఏంటండి, దుఃఖముగా, భారంగా, బాధగా ఉండమాకండి. ఎంజాయ్ చేయండి, ఆనందంగా ఉండండి, సంతోషించుదాం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన ప్రార్థనలో సాగండి, చక్కగా నవ్వండి. మనం నమ్మింది సర్వశక్తిగల దేవుడు. ఆయన సిగ్గుపరచడు, ఆయన మన బలహీనపరచడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు ఏమైనా చేస్తారు కానీ బైబిల్ చెబుతుంది, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. నమ్మదగిన దేవుడు, శోధనలో నమ్ముకొనదగిన దేవుడు, కష్టాల్లో నమ్ముకొనదగిన దేవుడు. తప్పక నీకు హెల్ప్ చేస్తాడు. దుఃఖము దేవుని దగ్గర వెలదుచ్చు. తండ్రి, నాన్న, ప్రభువా అని ప్రార్థనలో దేవునికి తెలియపరచు. కానీ ఎవరి ఎదుట ఎప్పుడు కూడా బాధాకరంగా, దుఃఖం, సంతోషంగా ఉండండి, సంతోషంగా ప్రార్థించండి, సంతోషంగా బైబిల్ పట్టుకోరండి. ఒక వివాహానికి, పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా వెళ్తామో, ఒక ఫంక్షన్కి వెళ్ళేది ఎట్లా వెళ్తాం, ఒక ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఎలా వెళ్తాము, మందిరానికి దేవుని దగ్గర వెళ్తే అంతకంటే సంతోషంగా ప్రార్థనలో దేవునిలో మనం ఉంటే ఆ సంతోషమే మనకు బలం, అదే మనకు ఆశీర్వాదం. ఆమేన్. మొమాటంగా ఉండమాకండి, దుఃఖముగా ఉండమాకండి, అనుమానంగా ఉండమాకండి, మత్తులుగా ఉండమాకండి. ఏమండి, ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. ఇలా నీ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడో అప్పుడు నీకు అర్థమైపోతుంది. ఆమేన్. తల్ల ఉంచుతారా, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు ఆశ్రయించును గాక. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము యేసయ్యా. బలహీన సమయములో నీ బలమును ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. మిక్కిలి కనికరం గల తండ్రి, దయగలిగిన యేసయ్యా, దుఃఖముగా ఉండొద్దు, మోమాటంగా ఉండొద్దు, అనుమానంగా ఉండొద్దు, విగ్రహారాధకులై ఉండొద్దు, మత్తులుగా ఉండకూడదు అని, ఇలా ఉండకూడని విషయాలు మాకు చెప్పారు. వీటిని మరచిపోకుండా మనస్సులో ఉంచుకొని వాక్య ప్రకారంగా మేము జీవిస్తూ ధన్యులయ్యే ధన్యత అందరికీ మాకు దయచే ప్రభువా. ఎందరైతే నా సందేశాన్ని ప్రభువా, మరి మాతో పాటు ఆన్లైన్లో ఎందరైతే వింటున్నారో, వినబోతున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభు. బలపరిచి నీకు మహిమ తెచ్చుకున్నట్టు వేడుకుంటూ మా కొరకై త్వరగా వస్తున్న మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.